ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి. దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి అంశంతో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఎవరు నీకు తోడు? ఎవరు నీకు తోడు? సమాజంలో ప్రతి మనిషి ఒక తోడు కావాలని కోరుకోవడం సహజం. ఒక మంచి తోడు దొరకాలి, ఒక మంచి స్నేహితుడు ఉండాలని కానీ, లేకుంటే నన్ను అర్థం చేసుకునే మంచి తల్లిదండ్రులు ఉండాలని కానీ, లేకపోతే నా బంధువులలో ఒకరైనా నన్ను అర్థం చేసుకునే ఒక మంచి తోడు కావాలని, వచ్చే భర్త కావచ్చు, భార్య కావచ్చు, నన్ను అర్థం చేసుకునే ఒక మంచి తోడు కావాలని మనిషి కోరుకుంటూ ఉంటాడు. అది సహజం. ఎందుకంటే పుట్టిన బిడ్డ ఊహ తెలిసినప్పటి నుంచి మరణించేంత వరకు నాకు తోడుగా ఎవరుంటారా అని ఆశపడుతూనే ఉంటాడు, కోరుకుంటూనే ఉంటాడు. మనిషికి డబ్బు అవసరం అనిపిస్తుంది, లేదా బంగ్లా, కారు ఇవి కావాలని కోరుకుంటాడు. కానీ అన్నీ సంపాదించిన తర్వాత ఒక తోడు లేకపోతే వాటిని అనుభవించడానికి కూడా మనిషి మనసు సరిగా సహకరించదు. ఒక మంచి తోడు ఉంటే ఉన్న దాంట్లోనైనా తనకున్న దానిలోనైనా సంతృప్తి పొందగలడు. ఒక తోడు అనేది లేకపోతే తన జీవితమే తనకు విరక్తిగా ఉంటుంది. కాబట్టి ఆ తోడేంటి? ఎవరు మనకు తోడుగా ఉండగలరు? ఎవరు మనకి జీవితాంతం తోడుగా ఉండగలరని మనం ఆలోచిద్దాం. ఎందుకంటే పుట్టిన బిడ్డకు ఒడిలో ఉన్నప్పుడు తల్లి తోడు కావాలి, ఎదిగేటప్పుడు తండ్రి తోడు, వయసుకు వచ్చాక ఎదిగిన దశలో ఒక అక్క లేదా ఒక అన్నయ్య, తమ్ముడు, చెల్లి, పెళ్లి వయసుకు వచ్చాక పెళ్లి చేసుకుంటే భర్త, భార్య, దాని తర్వాత పిల్లలు, మనవాళ్ళు, లేకపోతే స్నేహితులు, లేకపోతే బంధువులు, ఎవరో ఒకరు తోడు కావాలని ఆశపడడంలో ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి ఆలోచన అదే. ఊహ తెలిసినప్పటి నుంచి చచ్చేంత వరకు ఒక తోడు కావాలని కోరుకుంటాడు. ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు అటువంటి ఆలోచనలే. కానీ మనిషి మనుగడకు అవసరమైన బైబిల్ ఏం చెప్తుంది? తోడు విషయంలో ఏం చెప్తుంది? ఎటువంటి తోడు కావాలని మనిషి కోరుకోవాలి? ఇప్పుడున్న పరిస్థితులలో మీ జీవితంలో మీరు ఎటువంటి తోడును కావాలని మీరు కోరుకుంటున్నారు? భర్త అయినా, భార్య అయినా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, స్నేహితులైనా, రక్త సంబంధికులైనా, బంధువులైనా, ఇరుగు పొరుగు వారైనా, ఎవరైనా కావచ్చు. ఎలాంటి వారిని మీరు తోడుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు అని మనము ఆలోచిద్దాం ప్రియులారా. ముందుగా బైబిల్లో రాయబడిన మాటల్ని మనం ఒకసారి పరిశీలిస్తే, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. నీడవలే తమ దినములు అన్నియు వ్యర్థముగా గడుపుకొనుచు మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను అన్నాడు. మనిషి బ్రతుకు అనేది ఒక నీడలాగా ఉందంట. అంటే మనకు మన నీడ ఎప్పుడు కనిపిస్తుంది? వెలుగు వచ్చినప్పుడు. వెలుగు లేకపోతే మన నీడ మనకు కనిపించదు. అందుకే అంటున్నాడు, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమో ఎవరికి తెలియను. మీకు తెలుసా, డబ్బుంటే క్షేమము అనుకుంటాం మనము. ఒక మనిషి తోడుగా ఉంటే క్షేమము అంటాం మనము. నీకెవరు తోడు లేరా? ఇంకా పెళ్లి చేసుకోవా? పెళ్ళైతే ఒక భార్య వస్తుంది కదా, పెళ్ళైతే ఒక భర్త వస్తాడు కదా, నీకంటూ ఒక కుటుంబం ఉంటుంది కదా, నీకంటూ ఒక తోడు ఉంటుంది కదా అని మనుషులు ఎన్నో ఆలోచనలు శారీర సంబంధంగానే వాళ్ళు ఆలోచిస్తారు.
రేపు పొద్దున నువ్వు ముసలివాడివైతే నిన్ను చూసుకునేవాడు ఎవరుంటారు? ఎవరు నిన్ను చూసుకుంటారు? ఎవరు నీకు తోడుగా ఉంటారు? కాబట్టి పెళ్లి చేసుకో. కానీ పెళ్లి చేసుకున్నా కూడా ఎందుకు పెళ్లి చేసుకున్నామా అని బాధపడే పరిస్థితులు ఈనాడు సమాజంలో ఉన్నాయి. భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు నమ్మకం లేక, తల్లిదండ్రులు పిల్లలని, పిల్లలు తల్లిదండ్రుల్ని నమ్మక చివరిదాకా ఇబ్బంది పడుతూ బ్రతుకుతున్నారు, బ్రతుకుతున్నారు, చివరికి చస్తున్నారు. ఇంత జీవితంలో 20 ఏళ్ళ 70 ఏళ్ళ జీవితంలో మనిషికి ఎందుకు కాసింతైన మనశ్శాంతి లేదు? మనిషి కోరుకునే తోడు మనిషికి ఎందుకు దొరకట్లేదు? పోనీ మనిషి కోరుకునే తోడు సరైనదేనా? సరైన తోడే కోరుకుంటున్నారా? ఒకవేళ సరైన తోడు అంటే ఏంటి? ఒక మనిషి ఉంటే చాలా? మనం ఆలోచించాలి. మనం ఎన్నో న్యూస్ పేపర్లు చదువుతాము, మనం ఎన్నో పుస్తకాలు చదివాము. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూల్లో, కాలేజీలో, ఇంటర్నేషనల్ యూనివర్సిటీలలో ఎన్నో పుస్తకాలు చదివినా ఏ జ్ఞానం మనిషి నేర్చుకుంటున్నాడు? ఏ సంతోషాన్ని పొందుకుంటున్నాడు? విద్య మనిషికి జ్ఞానాన్ని ఇస్తుంది, విజ్ఞానాన్ని ఇస్తుంది అని అంటారే, ఆ విజ్ఞానాన్ని పొందుకొని మనిషి ఏమి సంతృప్తి పొందగలుగుతున్నాడు అని ఆలోచిస్తే లేదు పిల్లలారా. స్కూల్లోనే జరగాల్సిన తప్పులన్నీ జరిగిపోతున్నాయి, కాలేజీల్లోనే జరగాల్సిన గొడవలన్నీ జరిగిపోతున్నాయి. ఇంకా ఎంత చదివినా ఆ చదువు దండగే అవుతుంది తప్ప అతనికి విజ్ఞానాన్ని అందించట్లేదు. అందుకే ప్రియులారా, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు వారికి ఏది క్షేమకరమో వానికి ఎవరికి తెలుసు ఆ విషయం? నీకేంటో నీకేం తెలుసు? మళ్ళీ ఈ క్వశ్చన్ వేస్తున్నాడు, బైబిల్లో ఈ క్వశ్చన్ ఉందంటే దీనికి ఆన్సర్ బైబిల్లోనే ఉండాలి కదా. మనం ముందుకెళ్ళి పరిశీలిద్దాం. మనిషి ఏ తోడును కోరుకోవాలి, ఎటువంటి తోడును కోరుకోవాలో మనం బైబిల్ నుంచే తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ప్రశ్న బైబిల్లోనే ఉంది కదా. నీ బ్రతుకుకి ఏది క్షేమమైనదో, నీ బ్రతుకుకి ఏది మంచిదో నీకేం తెలుసు అన్న క్వశ్చన్ బైబిల్లోనే వేసాడు కాబట్టి మనకు ఆన్సర్ కూడా బైబిల్లోనే దొరకాలి. కాబట్టి ముందుకు ఆలోచిస్తే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. మన శరీరము మన్నంట, మన శరీరము ఒక మట్టి అంట. ఈ మట్టి మరలా భూమికి చేరిపోతుంది. మన్నైనది తిరిగి మళ్ళీ మన్నైపోతుంది. తర్వాత ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ మరలా పోయే ఆత్మ ఏమి తీసుకెళ్తుంది ఈ భూమి నుండి? మన్నైనది మన్నైపోతుంది, మరి ఆత్మ ఈ భూమి నుండి ఏమి తీసుకెళ్తుంది అని ఆలోచిస్తే మనకున్న ఈ వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా తీసుకొని వెళ్ళలేదు. మళ్ళీ ఏంటి మనకు ప్రయోజనకరం? ప్రతి మనిషి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు కదా. ఇన్సూరెన్స్ పాలసీలు చేయించుకుంటున్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించుకుంటున్నారు. ఎందుకు? నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించే కదా. మళ్ళీ మరణించిన తర్వాత కూడా ఒక భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తు బైబిల్ తెలిపింది. మళ్ళీ ఆ భవిష్యత్తు గురించి మనం ఏం ఆలోచిద్దాం, ఏం చేద్దాం, ఏం నేర్చుకుందాం, ఏం తెలుసుకుందాం, ఎలా ఉందాం ఆ భవిష్యత్తు గురించి. ఈ భూమి మీద భవిష్యత్తు బాగుండాలని ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, డబ్బులు కూడబెట్టుకుంటున్నారు, ఆస్తులు సంపాదించి పెట్టుకుంటున్నారు ఈ భూమి మీద జీవితంలో. కానీ మరణించిన తర్వాత జీవితంలో ఏంటి ఆ పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిద్దాం. ఆలోచిస్తే కింది వచనంలో ఒక మాట అంటున్నాడు, 8వ వచనంలో, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థమే. సమస్తము వ్యర్థమేనా? అంటే తోడు కావాలని కోరుకోవడం కూడా వ్యర్థమేనా? నాకు ఒక పలానా మనిషి తోడు ఉండాలి, నాకు పలానా వ్యక్తి తోడు ఉండాలి, పలానా పర్సన్ నాకు తోడు ఉండాలని కోరుకోవడం కూడా వ్యర్థమేనా?
వ్యర్థమో కాదో మీకు బాగా తెలుసు. ఈ వీడియోని చూస్తున్న మీకు అది వ్యర్థమో కాదో మీకే బాగా తెలుసు. ఎందుకంటే జీవితాన్ని ఇప్పటికే మీరు కొంచెం అనుభవించింటారు. మనుషుల మీద కోసింతైనా మీకు అవగాహన ఉంటుంది. ఈ అవగాహనతోనే ఒక మనిషి తోడు మనసుకు ఎంత ఆరోగ్యకరమైనది, మనసుకు ఎంత మంచిది, జీవితానికి ఎంత మంచిది అనేది మీరు ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసేస్తుంటారు. వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సమస్తము వ్యర్థమే. సమస్తము వ్యర్థమేనా? సమస్తము వ్యర్థమేనా? సరే ఆలోచిద్దాం. సమస్తము వ్యర్థము అనేది మనం ఆలోచిద్దాం. ఎందుకంటే సమస్తము వ్యర్థం అనే పదం మనం ఎందుకు వినాల్సి వస్తుంది, ఆ పదం ఎందుకు మనం స్వీకరించాలంటే, కన్న తల్లి మనతో శాశ్వత కాలం బ్రతకదు, కన్న తండ్రి మనతో శాశ్వత కాలం బ్రతకడు, కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, కలిసి పుట్టిన అన్నదమ్ముల అక్కచెల్లెలు ఎవరికి ఎవరు శాశ్వత కాలము లేనప్పుడు తోడు అన్నది శాశ్వత కాలం ఉంటుందా? మళ్ళీ శాశ్వతమైన తోడునే కదా మనం కోరుకోవాల్సింది. మళ్ళీ ఆ శాశ్వతమైన తోడు మనకి ఎవరుంటారు? ఎవరు ఆ శాశ్వతమైన తోడుగా ఆ విధంగా ఆ శాశ్వతమైన తోడుగా మనకి ఎవరు ఉంటారు? మనం ఆలోచిద్దాం. బైబిల్ నుంచి ఆలోచిస్తే యోబు గ్రంథము 34వ అధ్యాయము, యోబు గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుకుందాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళైపోవుదురు. శరీరులందరూ, శరీరం అంటే ఎవరు కాదు, పక్కనోళ్ళు కాదు, మీరే. శరీరులందరిలో మీరు కూడా ఉన్నారు. శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళైపోవుదురు. ప్రతి మనిషి నశించిపోతే నీకు తోడుగా ఎవరుంటారు? ఇదిగో ఎదిగిన నా కొడుకు తోడున్నాడని తల్లిదండ్రులు అనుకునే లోపల కొనుక్కున్న బైకు, వాడుతున్న సెల్లు పేలిపోయో, లేకుంటే బైక్ మీద వెళ్తూ యాక్సిడెంట్ అయిపోయో, లేదో ఒక అమ్మాయిని ప్రేమించి ఆత్మహత్య చేసుకొని చస్తున్నారే అర్ధాంతరంగా, అకాలంగా, సడన్గా చనిపోతున్నారే. ఎదిగిన కొడుకు తోడు ఉంటాడా? ఎదిగిన కూతురు తోడు ఉంటుందా? ఎదిగిన కూతురు గుండెల మీద భారమట. ఏమంట? ఎదిగిన కూతురు గుండెల మీద భారం అంట. ఏంటి అంటే, ఏమో ఎవరిని ప్రేమిస్తుందో, ఎవరితో లేచిపోతుందో, ఏ అబ్బాయి నచ్చాడని వెళ్ళిపోతుందో. ఓహో, అలా పెంచావు నువ్వు. మరి నీ ప్రేమను చూపించట్లేదు. నీ ప్రేమతో నీ పిల్లలను పెంచితే, నిజమైన ఆడపిల్ల నేను వెళ్ళిపోతే నా తల్లిదండ్రులు ఎవరు చూసుకుంటారన్న దిగులు ఉంటుంది. నువ్వు అలా పెంచవు. పుట్టినప్పటి నుంచి ఎందుకు పుట్టిందా, ఇది ఎందుకు పుట్టిందా, ఇది ఎందుకు పుట్టిందా అని ఆ మాట కూడా వాళ్ళు వినేలా నువ్వు మాట్లాడితే, ఆ మాట వాళ్ళు అర్థం చేసుకునేలా నువ్వు ప్రవర్తిస్తే నీతో ఎందుకు ఉండాలనిపిస్తుంది? ఎందుకంటే నువ్వు సరైన తోడు కాదు కదా. నువ్వు సరైన తోడైతే పిల్లలు మీతోనే ఉండాలనుకుంటారు, కానీ మీరు సరైన తోడు కాదు. అందుకే మీతో ఉండాలనుకోరు. తల్లిదండ్రులకు పిల్లలు సరైన తోడు కాలేకపోతున్నారు, పిల్లలకు తల్లిదండ్రులు సరైన తోడు కాలేకపోతున్నారు, భార్య భర్తకు, భర్త భార్యకు, పుట్టిన పిల్లలు, స్నేహితులు, బంధువులు సరైన తోడు కాలేకపోతున్నారు. ఇలా ఒక్కొక్కరు నశించిపోతున్నారు. ఒకరి తర్వాత ఒకరు నశించిపోతున్నారు, ధూళైపోతున్నారు, మన్నులో కలిసిపోతున్నారు. ఆత్మేమో దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మనం ఏం తెలుసుకోవాలి? మనం ఏం ఆలోచించాలి? మళ్ళీ మనకి ఎవరు తోడుగా ఉండగలరు, ఎవరు మనకు తోడుగా ఉండగలరు అని మనం ఆలోచిస్తే, మనం బైబిల్ చదివితే యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం. నలభై 44వ అధ్యాయం 2వ వచనంలో, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి
నీకు సహాయము చేయువాడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాట అండి ఇది. మనకి దేవుడు అంటే పట్టదు కదా. దేవుడు అనగానే ఏదో చాలా బద్ధకం వస్తుంటుంది వినడానికి కూడా ఆ మాటలు. దేవుడు అన్న పదం వినగానే మనసు ఎందుకో ఏం మాట్లాడుతావు, వద్దు నాకు చెప్పొద్దు అనే విధంగా లోపల రియాక్షన్ జరుగుతుంటుంది. ఆయన అంటున్నాడు, నిన్ను సృష్టించి గర్భంలో, ఏ గర్భంలో? తల్లి గర్భంలో. తల్లి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. ఏం చేస్తున్నాడంట? నువ్వు పుట్టిన తర్వాత తెలుస్తుంది, ఓహో ఈ అబ్బాయి నా కొడుకు, ఈ అమ్మాయి నా కూతురు అని. పుట్టకముందు నీ రూపమే తెలియదు నీ తల్లిదండ్రులకి. అప్పటికి నీకు ఇంకా పేరే పెట్టలేదు. నీకు పేరు పెట్టక నీ రూపం ఏంటో తెలియక ఉన్న తల్లిదండ్రులు మన భూమి మీద ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిన్ను సృష్టించింది నేనే, నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించింది నేనే, నీకు సహాయము చేయువాడనైన యెహోవా. ఎవరో కాదు, మళ్ళా ఎవరో ఏ వ్యక్తో కాదు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు సాయం చేసేవాడిని నేనే, నీకు తోడుగా ఉండేవాడిని నేనే. ఎప్పటి నుండో తెలుసా? నిన్ను సృష్టించడం మొదలుపెట్టినప్పటి నుండి, తల్లి గర్భంలో నిన్ను మొదలుపెట్టినప్పటి నుండి, నిర్మించడంలో మొదలుపెట్టినప్పటి నుండి, తల్లి గర్భంలో నిన్ను నిర్మించి ఆ ఫస్ట్ డే నుంచి నేను నీకు సహాయం చేస్తూనే ఉన్నాను. దేవుడు మనకు సహాయం చేస్తున్నాడా? నీళ్ళు ఇచ్చాడా? గ్లాసులో నీళ్ళు పోసి ఇచ్చాడా? పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చాడా? ఎత్తుకొని జోగొట్టాడా? మనకు అనిపించలేదే. మళ్ళీ అంటాడేంటి సహాయం చేయవాడని యెహోవా అని? కంటికి కనిపించకుండా, చెవులకు వినిపించకుండా, మనసుకే అర్థం కాకుండా దేవుడు చేసే సహాయము ఏ మనిషి గ్రహించగలడు? ఆ తోడు ఎలా తెలుస్తుంది నీకున్న ఆ తోడు? ఆలోచిద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము, 15వ వచనం. స్త్రీ తన గర్భమున్న పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా. మన వాళ్ళకండి, మనుషులకు ఎట్టుంటుందంటే, పిల్లలు పుట్టకపోతే పక్కన వాళ్ళ పిల్లలను ఎత్తుకొని ముద్దులాడాలనిపిస్తుంది. అది నిజంగా మనకే పుట్టారనుకోండి, పెంచడానికి భారం అవుతుంది. అది మనిషి. అది ఎవరు చెప్పరు. పక్కన వాళ్ళ పిల్లలను ఎత్తుకొని ముద్దులాడి జో నాన్న, ఆ నాన్న, ఈ నాన్న మాటలు మాట్లాడతారు. కానీ పుట్టిన బిడ్డలను కనికరించే ఆ సహనం అనేది ఉండదు. ఏమంటే మనిషి మనసులో ఉన్న స్వభావము బయటికి ఎవరికి కనిపించకపోవడం వల్ల నమ్ముతున్నారే తప్ప, ఒకని క్యారెక్టర్ అర్థమైతే నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మలేవు. మోసపోతేనే కదా నీకు అర్థమయ్యేది వాడు మోసగాడని. వెన్నుపోటు పొడిస్తేనే కదా నీకు అర్థమయ్యేది వాడు వెన్నుపోటు పొడిచేవాడని. అప్పటి వరకు నమ్మేస్తాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లనైనా మరుచునా వారైనా మరుచుదురు అన్నాడా? మరుచుదురేమో అన్నాడా? ఏమో అంటే తెలీదని, మరుచుదురు అంటే మరిసే క్షణాలు జరుగుతున్నాయి భూమి మీద అని. పిల్లలను మరిచిపోయే క్షణాలు భూమి మీద జరుగుతున్నాయి. వారైనా మరుచుదురు కానీ నేనైతే నిన్ను మరవను. అక్రమ సంబంధాల పేరట గర్భవతులయ్యి పిల్లోళ్ళను కానీ ఆ పిల్లోళ్ళు ఎక్కడ భవిష్యత్తుకు అడ్డం వస్తారని చంపేసే తల్లిదండ్రులు లేరా? అబార్షన్ చేయించుకునే వాళ్ళు లేరా? చంపేసి కుప్పతోటలు వేసేవాళ్ళు లేరా? ఎక్కడో ఒక చోట వదిలేసి ముళ్ళ చెట్లలో వదిలేసే వాళ్ళు లేరా? ఇది మనుషుల ప్రేమ. ఆ మనుషుల ప్రేమను మనం ఆశగా కుక్క బిస్కెట్లు వేస్తే ఆశగా ఎదురు చూసినట్టు మనం ఎదురు చూడాలి మనుషుల ప్రేమ కోసం. ఎవడు ప్రేమిస్తాడా, ఎవడు తోడుకుంటాడా? నీ దగ్గర రూపాయి లేకపోతే ఎవడు నీకు తోడుగా ఉంటాడు? నీ దగ్గర డబ్బు లేకపోతే ఎవరు నీకు తోడుగా ఉంటారు? ఇవన్నీ మనకు తెలుసు. తెలిసినా కూడా ఆశే.
మనిషి అనేవాడు ఎవడు నిస్వార్థంతో తోడుండడు, ఎవరికొకరికి స్వార్థం ఉంటుంది. స్వార్థం లేని మనిషి ఎక్కడ ఉంటాడని మనకి తెలిసినా కూడా మనకి మళ్ళీ ఆశ, ఎవరన్నా ఉండకపోతారా అని. ఆ పోతారన్న కాలంలో కాలం అయిపోయి నువ్వు పోవాల్సిందే కానీ ఆ తోడు ఉండరు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను. 16వ వచనం, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. దేవుడు ఎక్కడ పెట్టుకున్నాడంట మనల్ని? అరచేతులలో. చాలామంది ప్రేయసి పేరుని గుండెల మీద ఇక్కడ పొడిపించుకుంటారు, చేతుల మీద పొడిపించుకుంటారు. కానీ దేవుడు అరచేతులలో మనల్ని చెక్కుకున్నాడంట, మనల్ని చూస్తున్నాడానికి. అది దేవుని ప్రేమ. ప్రతి క్షణము నిన్ను చూస్తూనే ఉంటాడు దేవుడు. అది దేవుని ప్రేమ. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడినప్పుడు అదే పనిగా చూస్తూనే ఉంటాడు. ఏరా అలా చూస్తున్నావు అంటే అది ప్రేమ అంటాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు అదే పనిగా చూస్తుంటుంది. ఏం అలా చూస్తున్నావు అంటే ప్రేమ అంటారు. కానీ దేవుడు అరచేతులలో చెక్కుకున్నాడంట. అరచేతులలో చెక్కుకున్నాడంట దేవుడు. దేవుని ప్రేమ ఏమని కొలవాలి, ఏమని అర్థం చేసుకోవాలి? అర్థం కాదు. ఎందుకంటే మనం మనుషుల తోడునే కోరుకుంటున్నాం కానీ దేవుడిని తోడుని కోరుకోవట్లే. ఎందుకు? దేవుని గురించి ఆలోచిస్తే మనకు దేవుని తోడు కావాలనిపిస్తుంది. మనం ఎప్పుడు మనుషుల గురించి ఆలోచిస్తాం కాబట్టి మనుషుల ప్రేమ దొరకదు, ఆ తోడు దొరకదు. వాళ్ళని నిన్ను చంపుకు తింటారు. అది చచ్చేంత వరకు మనకు అర్థం కాదు. అంతే. బ్రతికున్నంత కాలము అదని మాటలతో, మోసాలతో, నిందలతో, అవమానాలతో, చెడ్డ మాటలతో నిన్ను పొడుచుకొని తిని చంపేసి ఈ మనుషుల తోడునే నువ్వు కోరుకుంటావు కానీ నిన్ను ప్రేమించే దేవుని తోడును నువ్వు కోరుకోవు. అంతే కదా? ఇంకొక వచనం మనం చూద్దాము. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడు? అంతకుముందేమో గర్భములో నుండి సహాయము చేయువాడను నేనే అని చెప్తున్నాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు? యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే నిన్ను చేసి ఉన్నాను చక్క పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. ఎవరంట? తల్లి గర్భములో నుండి మొదలుకొని వయసు 60 ఏళ్ళు గడిచిపోతూ వృద్ధాప్యం వచ్చినా వదలకుండా చచ్చిపోయిన తర్వాత కూడా నిన్ను రక్షించేది ఎవరైనా ఉన్నారంటే అది దేవుడే. ఈ తోడుని మనిషి కోరుకుంటున్నాడా? చెప్పండి. ఈ తోడుని మనిషి కోరుకుంటున్నాడా? లేదు. మనిషికి ఎప్పుడు డబ్బు పిచ్చి, అమ్మాయిల పిచ్చి, అబ్బాయిల పిచ్చి, స్నేహితుల పిచ్చి. నువ్వు మోసపోయేంత వరకు, నువ్వు సర్వనాశనం అయిపోయేంత వరకు సినిమాల పిచ్చి, సీరియళ్ళ పిచ్చి, డబ్బు పిచ్చి, అన్ని పిచ్చిలే నీకు. నువ్వు నాశనం అయిపోయేంత వరకు నీకు అన్ని పిచ్చిలే. ఏమర్థమవుతుంది మనిషికి జీవితంలో? ఏమర్థమవుతుంది? రేపెట్లా చస్తాం కాబట్టి ఈరోజు బాగా సుఖంగా ఉందాం అని కోరుకోవడమే తప్ప ఏమి సాధిస్తున్నాడంటే ఏం లేదు. గిన్నిస్ బుక్లో నా పేరు ఉందంటాడు. చచ్చిన తర్వాత నీ పేరు అక్కడ ఉంటే ఎంత, లేకపోతే ఎంత. మనుషులు నీ గురించి మాట్లాడుకుంటారంటే వాళ్ళు మాట్లాడుకోరు. ఎప్పుడో ఉండేవాడంట అని అనుకోవడమే తప్పితే నీ గురించి ఏం మాట్లాడుకుంటారు, నీ గురించి ఏం అర్థం చేసుకుంటారు? అసలు మనిషికి ఎంత వెరితనం అంటే దేవుడు అనగానే ఒక చిన్న చూపు అయిపోయింది సమాజానికి. దేవుడు అనగానే ఒక చిన్న చూపు అయిపోయింది. దేవుడు అనగానే వదిలే, ఏం చెప్తావు, నాకు వద్దు, చెప్పొద్దు అనే విధంగా అయిపోయింది. కానీ నిన్ను తల్లి గర్భంలోని మొదలుకొని నువ్వు బయటపడినప్పటి నుండి నీ వయసు దినదినము పెరుగుతున్న, సంవత్సరాలు మారుతున్న, బాల్యం నుండి యవ్వనం నుండి నడిప్రాయము, మిడిల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్, వృద్ధాశ్రానికి, ఒక వృద్ధుడు అయ్యేంత వరకు
ముదిమి వచ్చేంత వరకు, వృద్ధురాలైనా వృద్ధుడైనా, చివరికి చచ్చిపోయిన తర్వాత కూడా నిన్ను కాపాడే దేవుణ్ణి నువ్వు బ్రతుకున్నప్పుడే మరిచిపోతే నీ పరిస్థితి ఏంటి? అలాంటి దేవుని తోడే నువ్వు కోరుకోవట్లేదే. అడగందైనా అమ్మ అన్నం పెట్టదని ఈ మాటలు మాట్లాడతావు. మళ్ళీ దేవుడు నీ మనసు చూసి నిన్ను దూరం పెట్టేస్తే, నువ్వే దేవునికి దూరం అయిపోతే నీ పరిస్థితి ఏంటి? దేవుణ్ణి దూరం చేసుకుంటే మీ పరిస్థితి ఏంటి? అది తెలుసుకోవాలి. ఎంతకాలం ఈ మనుషుల మధ్యన, ఈ మనుషుల ప్రేమల, మాయ ప్రేమల మధ్యన, మోసాల మధ్యన, స్వార్థంగా నిన్ను పీక్క తిని ఈ మనుషుల మధ్యన నువ్వు ఉండిపోయి, మనుషుల గురించి ఇది చేస్తే వాళ్ళు మంచి అనుకుంటారా, ఇది చేస్తే వాళ్ళు చెడు అనుకుంటారా, ఇలా ఉంటే మంచి అనుకుంటారా, ఇలా ఉంటే చెడు అనుకుంటారా, ఇవే ఆలోచిస్తూ ఇవే మైండ్లో పెట్టుకొని నీ మనసును పాడు చేసుకొని, నీ హృదయాన్ని పాడు చేసుకొని, నీ బ్రతుకు నీకు ఉపయోగకరంగా లేక, నీ బ్రతుకు దేవునికి ఉపయోగకరంగా లేక, నిన్ను ప్రేమించి నిన్ను ప్రతిక్షణం కాపాడుతూ నీకు సాయం చేస్తున్న దేవుని నువ్వు మర్చిపోతే నీ పరిస్థితి ఏమవుతుందో తరువాతి భాగంలో తెలుసుకుందాం. కాబట్టి ఇక నుంచి మీరు దేవుని గురించి ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమ్ముతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.